ప్రతిదినము ప్రతి నెల వచ్చినట్టే పౌర్ణమి వచ్చింది. ఈ దినం కూడా మనం కొత్త జ్ఞానాన్ని తెలుసుకోవాలనుకుంటున్నాము. కానీ ఈ మధ్యన 3 రోజుల నుంచి నాకు ఆరోగ్యం బాగలేదు. దానివలన ఈరోజు ఉపన్యాసం జరుగుతుందో లేదో అని అనుకున్నాము. ఆయన బలవంతంగా ఇక్కడ కూర్చోవడం జరిగింది. చెప్పేవారి నేను కాదు, లోపల ఉన్నటువంటి ఆత్మే ఆ విషయాన్ని చెప్తుంది. కాబట్టి ఆత్మే మనిషిని బాధ పెడుతుంది, ఆత్మే అన్ని పనులు చేస్తుంది, అన్ని కార్యాలు చేసేది ఆత్మే అయినందువల్ల ఆయన ఏమి చెప్తాడో కూడా మనం జాగ్రత్తగా విందాము. ఎంతసేపు చెప్తాడో కూడా మనకు తెలియదు, ఎంతసేపు చెప్తాడో. కానీ నాకు ఓపిక లేదు, ఆయన కూర్చోబెట్టే ఓపిక లేదు. మనం కనీసం అంటే 1 గంట కాలం మనం ఈ సద్వినియోగం చేసుకోవాలనుకున్నాము. అని అది ఏం జరుగుతుందేమో తెలియదు. కానీ అంతా ఆయన చేతిలో ఉంది, మన చేతిలో ఏం లేదు. ఇప్పుడు మనం చెప్పబోయే అంశము ప్రత్యేకంగా జలము అనే ఒక అంశాన్ని తీసుకుందాము. జలం అనేది అందరికీ తెలిసిన విషయమే, కానీ మనం కొత్త కోణంలో దాన్ని చెప్పుకుంటున్నాం కాబట్టి అది కొత్తగానే ఉంటుంది మనకు. ఇంకా దానికంటే ముందు ఏం చెప్తున్నానంటే, ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు అందరూ శ్రద్ధగానే జ్ఞానం వింటున్నారా అనే ప్రశ్నకు వస్తే, కొంతమంది చాలా జాగ్రత్తగా విని చెప్పినదంతా చాలా వాళ్ళ బుద్ధికి ఎక్కించుకొని జ్ఞాపకం పెట్టుకొని తిరిగి మననం చేసుకోవడం జరుగుతూ ఉంది. కొంతమంది మాత్రం అట్లా లేకుండా ఏదో వచ్చామంటే వచ్చాము, పోయామంటే పోయాము అనే లెక్కలో వస్తున్నారు. ఇంకా కొంతమంది ఏం చేస్తున్నారంటే విమర్శించే దానికోసమే వస్తున్నారు, కానీ జ్ఞానాన్ని తెలుసుకుందాము అనేటువంటి ఉద్దేశంతో రావడం లేదు. ఈ మధ్యకాలంలో నేను చూశాను, క్రైస్తవ పాస్టర్ గారు, ఉపన్యాసకుడు, బోధకుడు, ఆయన ఏం చెప్తున్నాడంటే, ఆదరణకర్త నేనేను అని చెప్పినట్టు ఆయన బయట చెప్పడం జరుగుతూ ఉంది. ఆయన నేనేం చెప్పినాము, దేవుడు భగవంతుడిగా భూమి మీదకి వస్తే ఎవరు కనుక్కోలేరు అని చెప్తున్నాము. మరి అట్లప్పుడు నేను ఆదరణకర్త అని చెప్పడం ఏంది? ఇప్పుడు చెప్పేవాడు కూడా నేను కాదు అని చెప్తున్నా కదా. మరి చెప్పేవాడు కూడా నేను కాదు, ఇంకో ఆయన చెప్తున్నాడు అన్నప్పుడు నేనే దేవుని అని చెప్పడం ఏంది? ఈ రకంగా వాళ్ళు మన తప్పుగా అర్థమవుతుందో లేదా కావాల్సి చెప్తారో కానీ చెప్పలేము. ఇట్లా కొంతమంది అనవసరమైన మాటలు మాట్లాడుకొని చెప్పిన జ్ఞానాన్ని వృథాగా అర్థం చేసుకోవడం జరుగుతూ ఉంది. అట్లా కాకుండా సక్రమంగా అర్థం చేసుకోవాలని మేము కోరుతున్నాము. ఇంకా కొంతమంది ఏం చేస్తున్నారంటే, ఇక్కడ చాలా స్కూల్లో చాలా మార్లు చూసాం మేము బయట, రాముని పట్టుకున్నారన్నమాట. రాముడు దేవుడు కాదని మీరు అంటున్నారు అని. నేను దేవుడు అనలేదు, దయ్యం అనలేదు, ఏమనలేదు. నేను మా కొద్దీ మేము చేతితో చెప్పాను. ఒక తూరి వాలి సుగ్రీవులే అనే అన్నదమ్ముల మధ్య ఓ పేచీ వస్తే దాంట్లో ఈయన పంచాయతీ చేయని పోయి అక్కడ ఏం చేసినట్టు ఒక ఒప్పందం చేసుకున్నాడు అనమాట. నాకు మీరు సహాయం చేస్తే మీకు నేను సహాయం చేస్తాను అని. ఆ జరిగిన చరిత్ర అది అందరికీ తెలుసు. నేను ఏమైనా వక్రీకరించి చెప్పానా? ఏం చెప్పలేదు. జరిగిన చరిత్ర మీకు కూడా తెలుసు ఆ విషయం. అక్కడ ఏం జరిగింది, ఒకరిని చంపినాడు, ఇంకొకరితో సహాయం చేయించుకున్నాడు. అక్కడ ఆయన ఏం చేసినట్టే కిరాయి హంతకు వృత్తి చేశాడు అని చెప్పాము. కిరాయి హంతకుడిగా అక్కడ మారి ఆ పని చేయించుకొని వచ్చింది, ఆయన అట్లా చేశాడు అని చెప్పాము. అది జరిగిన సత్యమే కదా, సత్యం చెప్పడంలో తప్పేముంది? కానీ ఆయన దేవుడు అని చెప్పలే, దేవుడు కాదు అని చెప్పలేదు, ఏమీ చెప్పలేదు. అది ఎవరు ఎంత మటుకు అర్థమవుతుందో అది అంత మటుకు అర్థం కావాల్సింది, కానీ ఇంకొక రకంగా అర్థమయ్యేదని కాదు. మనం ఏం చెప్తున్నామంటే, కొంతమందిని మాత్రమే మేము నాకు తెలిసి వీళ్ళు దేవుళ్ళు అని చెప్పాను. మిగతా అందరూ కూడా కావచ్చు, కానీ వాళ్ళందరూ అవునో కాదో నాకు తెలియదు కదా, నేను వాళ్ళ గురించి చెప్పలేదు కదా.
నేనేం చెప్తున్నాను, కొంతమందిని మాత్రమే, అంటే మామూలు మనుషులకు వచ్చి వాళ్ళు దేవుళ్ళు అనే గుర్తింపు లేకుండా వాళ్ళు బ్రతికి వేయాలి మధ్యలో, అయినా జ్ఞానాన్ని చెప్పినారు. అది మనం అటువంటి జ్ఞానాన్ని చెప్పినటువంటి వాళ్ళు మనం ఏమంటున్నాము, భగవంతుడు అని చెప్పుకుంటున్నాం. మళ్ళీ భగవంతుడు అని చెప్పుకున్నప్పుడు కొంతమందిని మాత్రమే చెప్పుకున్నప్పుడు మిగతా వాళ్ళని కాదని నేను ఎందుకు చెప్పాల్సి పని వచ్చింది? అసలు అవసరం లేదు కదా, అట్లా చెప్పాల్సిన పని లేదు కదా. కాబట్టి మిగతా వాళ్ళు దేవుళ్ళో కాదో నాకు మాత్రం తెలియదు. ఇంకా నేను మరొక మాట ఏం చెప్తున్నా అంటే, దేవుడు భూమి మీదకు సాకారంగా వచ్చేది మాత్రం సత్యము. ఆయన ఎప్పుడు వస్తాడో ఎప్పుడు పోతాడో ఎవరికి తెలియదు. ఫలానా అని గుర్తింపు పెట్టుకునేందుకు చేత కాదు ఎవరికి. కానీ ప్రస్తుతం ఎక్కడైనా ఉన్నా కానీ ఆయన గుర్తుపెట్టడానికి ఏమాత్రం అవకాశం ఉండదు. గత చరిత్రలో జరిగిపోయిన చరిత్రను బట్టి, వాళ్ళు చెప్పిన జ్ఞానాన్ని బట్టి కృష్ణుడు భగవంతుడు అని అనుకున్నాము. అట్లాగనే ఇంకో యేసు ప్రభువును భగవంతుడు అనుకున్నాము. ఈ రకంగా ఇంకా ఒక ఆయన మనం విచిత్రంగా చెప్పుకున్నాము, ఎవరికి తెలియని విధానం ప్రకారము రావణ బ్రహ్మ భగవంతుడు అనుకున్నాం అన్నమాట. కానీ ఎవరికి సమ్మతం లేదు వాళ్ళని భగవంతుడు చెప్పేది. అంటే వాళ్ళని భగవంతుడిగా ఇది ఒప్పుకోవడం లేదు. అయినా ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నాకు తెలిసిన విధానం నేను చెప్పాను. కానీ భగవంతుడు పలానా వాడు భగవంతుడు కాదు అని నేను చెప్పలేదు. నాకు తెలిసినంత వరకు ముగ్గురు నేను ప్రకటించాను. తర్వాత దేవుడు భగవంతుడిగా ఎక్కడికైనా వస్తే దుస్సాధ్యము, అతన్ని కనుక్కుండేదానికి దుస్సాధ్యము అని చెప్పాను. మన దుస్సాధ్యము అని నేనే చెప్పేప్పుడు నేను దేవుడిని నేనే చెప్తాను అంటే కావాలిగా. మీరు నన్ను తప్పుదారి పట్టించడానికి, తప్పుగా బోధించడానికి, తప్పుగా చూపించడానికి మీరు అసూయతో మాట్లాడే మాటలు తప్ప ఇది ఒక్కటి కూడా సరైనది కాదు. ఇంకేం చెప్తున్నానంటే, అట్లా మాట్లాడితే ఏమవుతుంది అని అంటే, మనకు తెలుసు ప్రతి పని వెనక పాపం పుణ్యం అనేది ఒకటి ఉంటుంది. ఆ పాపం పుణ్యం ప్రపంచ సంబంధమైన పనుల వెనక పాప పుణ్యం ఉంటుంది. అది మంచి పని చేస్తే పుణ్యం వస్తుంది, చెడు పని చేస్తే పాపం వస్తుంది కూడా తెలుసు. ఇది ప్రపంచ సంబంధం కాకుండా దైవికంగా ఏదైనా పొరపాటు చేస్తే, దైవికంగా ఏదైనా దైవ విరుద్ధంగా మాట్లాడితే మనకు పాపం పుణ్యమే కాకుండా క్షమించరాని పాపం అనేది ఒకటి వస్తుంది అని కూడా చెప్పాము. దాన్ని ఎవరు క్షమించలేరు, దేవుడు కూడా క్షమించలేడు అని చెప్పాము అన్నమాట. అందువల్ల ఇటువంటి పాపం మీకు రాకూడదు అనే ఉద్దేశంతో, క్షమించరాని పాపం మీకు రాకూడదు అనే ఉద్దేశంతో నేను చెప్తున్నా అంటే, మీరు జ్ఞానం సక్రమంగా తెలుసుకోండి. మీరు తెలియజెప్పేదానికి ఉన్నాము. మీరు అడగచ్చు, ఇంకా తెలుసుకోవచ్చు. ఎందుకంటే అడిగేదానికి అవకాశం లేదు. ఒకవేళ అంటే మీరు పబ్లిక్గా ఇప్పుడు జరిగే మీటింగ్లో కూడా నేను అప్పుడప్పుడు ప్రశ్నిస్తుంటాను. మేమే ప్రశ్నలు వేస్తుంటాము, మిమ్మల్ని అడుగుతుంటాము. మీరు అడగచ్చు, అవకాశం ఉంది. మీరు తెలుసుకునేదానికి ఎంతో అవకాశం ఉంది. అట్లా తెలుసుకునే గురించి మీరు తప్పుగా జ్ఞానాన్ని అర్థం చేసుకోవడము, తప్పుగా ప్రచారం చేయడము అది ఏమీ మంచి పని కాదు. నేను రాముడిని దేవుడు అని అనలేదు, దేవుడు కాదు అనలేదు. ఎందుకంటే చరిత్ర చెప్పాను నేను, దేవుని విషయం నేను చెప్పలేదు. సరే, తమిళనాడు లేకపోతే ఏమవుతుంది అంటే, వాళ్ళు ఆ స్టేట్లో డిఎంకే పార్టీ ఒకటి ఉంది. ఇంకా తర్వాత మిగతా మనుషులు కూడా ఉన్నారు. వాళ్ళు రాముని ఏమాత్రం ఒప్పుకోరు, రావణ బ్రహ్మనే ఒప్పుకుంటారు వాళ్ళు. ఒక పండగ వస్తుంది, శ్రీరామనవమి పండగ. ఆ పండుగ రోజు ఏం చేస్తారంటే, రాముడిని ఊరేగింపు చేస్తారు వాళ్ళు. కానీ విచిత్రంగా ఉంటుంది ఆ ఊరేగింపు. అంటే ఆయన అవమానం చేస్తూ చేస్తారు ఊరేగింపులో. అంటే మంచిగా దేవునిగా ఊరేగించకుండా ఇతను పనికిమాలిన వ్యక్తి అని బయటికి తెలిసేటట్టుగా ఊరేగింపు చేస్తారు. తమిళనాడులో ఎవరైనా పోయి చూసింటే మీకు అర్థమవుతుంది, చూడకపోతే తెలియదు. ఈ రకంగా మరి అట్లా చేసేవాళ్ళు కూడా ఉన్నారు. మేము ఆ విషయాలు మనం ఎక్కడ బహిర్గతం చేయలేదు, చెప్పలేదు.
మాకు తెలిసినంత వరకు నేను జ్ఞానం చెబుతున్నాను. నాకు తెలిసినంత వరకు సత్యమైన జ్ఞానాన్ని మీకు అందిస్తున్నాను. ఆ జ్ఞానాన్ని మీరు తెలుసుకుంటారని కోరుతున్నాను. తర్వాత ఇప్పుడు ఇటువంటి ప్రపంచ విషయాలు మేము లెక్క పెట్టుకోకూడదు. ఇవి సర్వసాధారణము, మనుషుల్లో ఉండే గుణాలను బట్టి వస్తుంటాయి. కాబట్టి దీని గురించి నేను ఎక్కువగా పట్టించుకోను. కానీ నా పద్ధతి ధోరణిలో నేను జ్ఞానాన్నే మీకు చెప్పాలనుకుంటాను. అదే చెప్పదలుచుకున్నాను. నాకు ఆరోగ్యం బాగాలేకపోయినా కానీ, ఇక్కడ కూర్చుండేటువంటి ఓపిక లేకపోయినా కానీ, రాత్రంతా నిద్ర మేలుకున్నాను. అయినా కానీ ఇప్పుడు జ్వరం ఉంది లోపల, ఇప్పుడు మాత్రలు వేసుకొని కూర్చున్నామడా, మీకు జ్ఞానాన్ని అందించాలనే ఉద్దేశంతోనే కూర్చున్నాను. మీరు నేను ఎంతో శ్రమపడి మీకు అందిస్తేప్పుడు ఆ జ్ఞానాన్ని ఒక్క ముక్క కూడా వృథాగా మీరు తీసుకోకుండా పూర్తి గ్రహించుకుంటానికి కోరుతూ మరి చెప్తున్నాము. ఇప్పుడు చెప్పుకుపోయే అంశము జలము. ఇంకా దీనికంటే ముందు ఒక విషయం ఏం చెప్తున్నామంటే, ఇక్కడ ఆధ్యాత్మిక జ్ఞానములో ఏ మాట చెప్పినా శరీరానికి సంబంధించిన జ్ఞానమే ఎక్కువ ఉంటుంది ఇక్కడ. కానీ కొన్ని మాటలు శరీరానికి సంబంధించి చెప్పినప్పుడు ఉన్నది ఉన్నట్టు చెప్పాల్సి వస్తుంది. అవి బూతు మాటలుగా వినిపిస్తుంటాయి మీకు బయటికి. అంటే ఇక్కడ అట్లే కనిపిస్తుంటాయి బూతు మాటలుగానే. కానీ అవి బూతు మాటలుగా ఇక్కడ లెక్కేసుకోకూడదు. మీరు జ్ఞానంగానే లెక్కేసుకోవాలి. ఎందుకంటే బజార్లో పోయి గుడ్డలు విప్పితే అది బూత్ అవుతుంది. హాస్పిటల్కి పోయినాక ఆవిడే చిన్న వయసు ఉండేటువంటి నర్సులే గుడ్డలు ఇప్పేస్తారు, నేను నగ్నంగా చేస్తారు, నీకు వైద్యం చేస్తారు. అది బూతు కాదు. మళ్ళీ అక్కడ నగ్నంగా చేసేది ఆడవాళ్ళు అని అంటే నిజమే, నీ శరీరానికి వైద్యం చేసేదానికి ఆ రకంగా చేయించమని వచ్చింది. అప్పుడు దాన్ని బూత్ అనే దానికి అవుతుందా? కాదు. అందువల్ల వైద్య సేవల్లో కానీ ఆధ్యాత్మిక బోధనలో కానీ ఎటువంటి బూతులు ఉండవు, సత్యమే ఉంటుంది. దాన్ని గ్రహించుకోవాలని కోరుతున్నాము. దాన్ని బూతులుగా మీరు అర్థం చేసుకోకూడదు. పోయిన నెలలో దేవునికి ఒక్కడే కుమారుడు, దేవునికి అనేక మంది కుమారుడు అని ఒక ప్రసంగం చెప్పడం జరిగింది. అందులో నా కొడక అనే మాటను చాలా రకాలుగా చెప్పాము. అంటే ఇదేందా నా కొడుక నీ కొడుక అని, నా కొడుకు నా కొడుకు అని మీకు విచిత్రంగా కనిపించవచ్చు. అది బూతు మాటగా కూడా కనిపించవచ్చు. ఏదో వీళ్ళు మంచి ఆధ్యాత్మిక ఉపన్యాసాలు ఇట్ట మాటలు మాట్లాడుతున్నాడంటే ఇంక అట్లా మాటలు మాట్లాడితేనే జ్ఞానం అర్థమైంది, లేదు జ్ఞానం అర్థం కాదు. అక్కడ ఆపరేషన్ చేయాలంటే గుడ్డలు ఇప్పేస్తేనే ఆపరేషన్ చేసేందుకు అయ్యేది, లేదు కాదు. అర్థమైందా? ఇప్పుడు హాస్పిటల్కి పోతే నీ శరీరం మీద ఉన్న వెంట్రుకలను తీసేల్చిపోని వస్తుంది. అవి డాక్టర్ ఆపరేషన్ చేసిన వెంట్రుకలు అడ్డం వస్తాయంటే ఓ మంగళి వస్తాడు ప్రత్యేకంగా వచ్చి నీ గుడ్డలను నిప్పేసి వాళ్ళు కర్తవ్యం ప్రకారం, వాళ్ళ డ్యూటీ ప్రకారం వాళ్ళు ఏం చేస్తాడు, నీ శరీరం అనేది వెంట్రుకలన్నీ గోకేయడం జరుగుతూ ఉంది. ఇది ఎప్పుడు ఎవరు ఇట్లా పని చేయలే, నేను కూడా సరిగ్గా చేసుకోలే, మీరంతా వచ్చి నాకు చేస్తే నాకు సిగ్గవుతుంది అంటే నీకు సిగ్గవుతుందా పానం పోతుందా అని తెలుసు మాకు. వాళ్ళు చేసి తీరుతారు. అందువల్ల కొన్ని విషయాల్లో సత్యం చెప్పాలంటే ఉన్నది ఉన్నట్లు చెప్పాల్సిందే. కాబట్టి పోయిన మీటింగ్లో నేను బూతు చెప్పలేదు. కొంతమంది అనుకున్నారు అన్నీ బూతు మాటలు చెప్తున్నాను నేను, కానీ నేను దాన్ని బూతుగా మీరు అనుకోకూడదు. ఆధ్యాత్మిక ఉపన్యాసాలు అట్లే ఉంటాయి. బుక్ ఆధ్యాత్మిక ఉపన్యాసాలన్నీ ఆ విధంగానే ఉంటాయి. ఇంకా ఏం చెప్తున్నా అంటే, ఈ ఆధ్యాత్మికము అనేటువంటిది గుట్టుగా చెప్పడం జరుగుతూ ఉంటుంది. అంటే పూర్తి బయటికి అర్థం కాకుండా చెప్తూ ఉంటారు. వేమనేవి పద్యాలు చెప్పాడు, బ్రహ్మగారు తత్వాలు చెప్పాడు,
అవి మూసిపెట్టి దాచిపెట్టి చెప్పారు, దాన్ని విప్పుకుంటే కానీ మీకు అర్థం కాదు. నేను ఎంత ప్రతివ్రత ఏంటది నా మొదటి మొగునికి తెలుసు అని ఒక ఆయన అనేది. అంటే ఇదేందో బూదిపడగానే కనిపిస్తుంది, కానీ నా మొదటి మొగుడు ఉంటుంది, ప్రతిభ ఉంటుంది. 2 మొగుళ్ళు ఉన్నప్పుడు, ఇద్దరు మొగుళ్ళు ఉన్నప్పుడు ప్రతివ్రత ఎట్లయితుంది అనే ప్రశ్న మీకు వస్తుంది. కానీ అందులో ఏదో పెట్టబడినటువంటి జ్ఞానం ఉంది. ఆ ముడి విప్పుకుంటే మీకు ఆ జ్ఞానం బాగా తెలుస్తుంది. అందువల్ల ఏ విషయమైనా కానీ మీరు లోతుగా పరికించి చూస్తేనే కొన్ని విషయాలు అర్థమవుతాయి ఆధ్యాత్మిక జ్ఞానంలో. అందువల్ల ఇప్పుడు మనం శ్రీరామ పురుషోత్తమ అనే మీటింగ్ చెప్పుకున్నాం. వాస్తవంగా ఆ పదాలు తిప్పి ఉన్నాయి. అవి ఉత్తమ పురుష మనశ్రీ అనే పదాలుగా ఉండేదాన్ని మనం తిప్పి చెప్పుకున్నాం. మనం తిప్పి చెప్పుకుంటే మనకు అర్థమైంది దానికి, అంటే ఉన్నది ఉన్నట్టు చెప్పకూడదు అన్నది. ఆ తిప్పి చెప్పినా కానీ దానిలో వివరం మనం చెప్పుకున్నాం కాబట్టి వాటిలో ఉండే అర్థం మనకు తెలిసిపోయింది. ఇప్పుడు మనకు అంటే ఈ జలము అనేటువంటి దాన్ని కూడా మనం తీసుకుంటే ఇక్కడ కూడా ఏదో మరుగుపెట్టి చెప్పబడేటువంటి విషయం ఒకటి ఉంది ఏమో చెప్పుకుంటున్నాము. ఎట్లయితే మరాశ్రీని శ్రీరామ అని చెప్పుకున్నామో అది కొంతమందికి అర్థమైందో అర్థం కాలేదు, కానీ ఉన్నది సత్యమేది. ఆధ్యాత్మిక విద్యలో కొన్ని విషయాలు ఉన్నది ఉన్నట్టు చెప్పకూడదు. దీంట్లో బైబిల్లో ఒకసారి చెప్పబడింది, నేను ఇంతవరకు మరుగుపెట్టి చెప్పిన ఎన్నో విషయాలు చెప్పాను, ఇంకా అట్లా చెప్పని ఉంటే మీకు అర్థమయ్యేది చెప్తాను కూడా చెప్పడం కలిగింది. అట్లాగనే కొన్ని విషయాలు అర్థం కాకుండా ఉండొచ్చు, అర్థమయ్యే దగ్గర కూడా చెప్పేవాడు ఆయనే, లోపల ఉండే ఆత్మే మనకు అర్థం చేస్తాడు. ఈ జలము అనేటువంటి దాన్ని మనం చూస్తే దీన్ని 2 అక్షరాలు ఉన్నాయి, జా అనేది ఒకటి, లమ్ అనేది ఒకటి. దాన్ని చిప్పేస్తే ఏమవుతుంది, ఇంకో పదం అవుతుంది లేండి. మీకు పోయిన నెలలో మీటింగ్లో విషయం చెప్పాను, నా కొడుకు ఈనా కొడుకు అని అంతా అంటుంటారు అని. అంటే కొడుకు అన్నప్పుడు ఎందుకు ఈ కొడుకు అనే పదం వచ్చింది? వాస్తవంగా నీకుండేది ఇంట్లో 3 కొడుకులు ఉన్నారు. ఈ ఊర్లో నా కొడుకులంతా అని అంటావు నువ్వు. ఊర్లో వాళ్ళంతా నీ కొడుకులా? కాదు, నీకు కూడా తెలుసు. కానీ ఆ మాట నీకు ఎందుకు వచ్చింది అని అంటే, అనేవాడు నువ్వు కాదు, అనేవాడు నీలో ఉండేటువంటి ఆత్మ. వాడికి అందరూ కొడుకులే, ఊర్లో వాళ్ళతో కొడుకులే, దేశంలో ఉన్న వాళ్ళతో కొడుకులే, ఏముంది ఎట్లయినా అనవచ్చు. కాబట్టి ఆయన ఆ మాట అన్నాడు అంటే సరిపోతుంది, నువ్వు అన్నావు అంటే సరిపోదు. నువ్వు నేను అన్నాను అని నువ్వు అనుకుంటే అది నీ సరిపోదు, తప్పవుతుంది, అహంకారం అవుతుంది. వాస్తవంగా అహంకారం లేకుండా నువ్వు చెప్పుకుంటే లోపల ఉండేటువంటి ఆత్మ ఆ మాట అనింది అని అంటే సరిపోతుంది. లోపల ఉండే ఆత్మ ఆ మాట అంటూ ఉంది అని నిరూపణ ఏమేంటే బైబిల్లో ఆ విషయము నీకు చెప్పబడింది. మత్తయి సువార్తలో 10వ అధ్యాయంలో 20వ వచనంలో ఏం చెప్పారు ఒత్తుని గమనించండి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 20వ వచనం అనుకుంటా బహుశా. మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడే గాని మాట్లాడువారు మీరు కారు. నీ తండ్రి ఆత్మే నీలో ఉండి మాట్లాడుతూ ఉంది. నీ తండ్రి ఎవరు? ఆత్మ అనమాట. అది ఆత్మే. ఒకవేళ నువ్వు పొరపాటు పడి ఇంకోరు అనుకునేవు కాబట్టి నీ తండ్రి ఆత్మ అని చెప్పినమాట. మాట్లాడుతూ ఉంది, కానీ నువ్వు కాదు మాట్లాడేవు అనివి. నువ్వు మాట్లాడే మాట ఏ ఒక్కటి కూడా నీది కాదు. కాబట్టి ఊళ్ళో ఉండే నా కొడుకులంతా అని అంటే ఏమన్నప్పటికీ నీ ఆత్మ మాట్లాడుతుంది. అందరినీ కొడుకులనే పర్వాలేదు, ఆయన అనే తప్పులేదు, నువ్వంటే తప్పు అవుతుంది. కాబట్టి అది వాస్తవమే. ఆ వాస్తవాన్ని నేను చెప్పాను. ఆయనకి ఎంతోమంది కొడుకులు ఉన్నారు, దేవునికి ఒక్కడే కుమారుడే, ఆయనకు మళ్ళీ ఆయన కుమారుడికి చాలామంది కుమారులు ఉన్నారు అని చెప్పాను. అది అర్థమైంది. ఆ రోజు కూర్చోండి, మీరు కూర్చోండి. ఇప్పుడు ఇంకా ఏం చెప్తున్నానంటే, అక్కడ చెప్తూ ఒక పదం అన్నాను. ఆ మీటింగ్కు సంబంధం లేని ఒక పదాన్ని నేను చెప్పాను, మీరు గమనించలేదు బహుశా. అది
ఈ మీటింగ్కి ఏమాత్రం సంబంధం లేదు, ఈ ప్రవచనానికి సంబంధం లేదు అని గమనించి ఉండకపోవచ్చు. ఏమి అంటే ఆ నా కొడుకు ఈ నా కొడుకు ఊళ్ళోడు నా కొడుకులు అందరూ అని చెప్పినప్పుడు లంజ కొడుకు అని అంటారు అని కూడా చెప్పాను. అంటే ఈయనకు ఆత్మకు సంబంధం లేదు కదా అది ఆ మాట. లంజ కొడుకు అంటే ఏరే వాళ్ళ కొడుకుని చెప్పాను. అంటే ఈ మాట నీ ఆ ఉపన్యాసానికి దేవునికి ఎంతోమంది కుమారుడు అనేదానికి ఏమాత్రము సంబంధం లేని మాట అది ఆ మాట. కానీ అది బూత్ మాటగానే ఉంది. ఈ మాట ఎవరన్నా చూస్తే ఇదేదో పబ్లిక్ మీటింగ్లో చెప్పుకునే మాట కాదు అని అంటారు. అయినా కానీ నేను చెప్పాను, నాకు బాగా జ్ఞాపకం ఉంది. ఆ మాట నేను ఎందుకు చెప్పాల్సి పని వచ్చింది అని అంటే, ఇది సరే ఆ రోజు చెప్పుకున్న మీటింగ్కు వీరు చెప్పుకున్న ఉపన్యాసానికి మనకు కొంత సంబంధం ఉంది కాబట్టి ఈ సంబంధాన్ని ముందు నెలలోనే నేను కొంత ఇరికించి చెప్పాను. ఇప్పుడు జలం అని చెప్పాను. జలం అని తిప్పేసి మాట్లాడితే ఏమవుతుంది? ఇంక గట్టి చెప్తే అంటే చెప్పాల్సి పని వస్తుంది. మీరు చెప్పండి ఏమవుతుందో. నేను చెప్పకూడదు కానీ ఏమంటుంది? ఏం చెప్పి నాకు ఇనబరా కూడా చెప్తాను. అసలు గట్టి చెప్పండి. మీరు అంత చిన్నగా చెప్తే ఎట్లా? గట్టి చెప్తారా? బాబా అంత బూతు మాట మాట్లాడితే ఎట్లయా? కానీ ఇది బూతు మాటగానే ఉంటుంది. కానీ వాస్తవంగా బయటికి బూతు మాట కాదు అని నేను చెప్పను. కానీ నేనేం చెప్తున్నా అంటే ఆధ్యాత్మిక విషయంలో బూతులు ఉండవు, ఆసుపత్రిలో బూతులు ఉండవు. అర్థమైందా? ఆసుపత్రిలో శృంగారం ఉండదు, ఆధ్యాత్మికంలో బూతులు ఉండవు. అర్థమైందా? కాబట్టి ఇక్కడ ఈ పదాన్ని తిప్పి చెప్తే జలము అయింది. అదే పదాన్నే నీకు తిప్పి చెప్తే ఏమైంది? అది ఎంతో అయింది. ఏదిపా నేను చెప్పిన పర్వాలేదు, నేను చెప్తాను. చెప్పచ్చు నేను కూడా. లంజా అయింది. నేను ఇంకా మీకంటే గట్టి చెప్తున్నా. అంటే ఈయన ఇంత పబ్లిక్ ఇట్లా మాట్లాడుతాను అనుకోద్దండి మీరు. నాకంటే ముందు ఒక ఆయన ఈ విషయాన్ని వేమనవి గారు చెప్పారు. ఏం చెప్పినాడు అంటే మనకంటే ఆయన ఆధ్యాత్మికంలో చాలా ముందుండేవాడు, చాలా ముందుకు పుట్టాడు, ముందుండేవాడు. మనమన్నా ఈ మధ్యన ఓనమాలు నేర్చుకున్నట్టు మనం ఆయన నేర్చుకున్నాం. కానీ ఆయన మనకంటే చాలా వేగంగా ముందుకు పోయాడు, అందున్నాడు. అయినా ఆ జ్ఞానం చెప్పాడు. సరే అక్కడ ఏమి అంటే అట్లా చెప్పుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది అని అంటే, ఆయన చెప్పిన పద్యం ఒకటి తీసుకొని చూస్తాము. ఎందుకని ముందు అది చెప్పుకోవడం మంచిది. మనం ఏ జ్ఞానం చెప్పినా కానీ వీళ్ళు ఏదో చెప్తారు అనుకుంటారు, కానీ అటు బాగుండదు. ఆయన చెప్పిన పద్యాన్ని తీసుకొని మనం చెప్పుకొని తర్వాత మనం కొద్దిగా దాని వివరం చెప్పుకున్నా కూడా అది మర్యాద ఉంటుంది, లేదా మర్యాద ఉండదు మనకు. ఆయన ఏం పద్యం చెప్పినాడంటే చూడండి, లంజయండ్రు లౌకిక ధర్మాన లంజగానిదెవరు రాజ్యమందు లంజ కొడుకు బ్రహ్మరా చెట్లు రాసరా విశ్వదాభిరామ వినురవేమా. ఇక్కడ ఏం చెప్పాడంటే, నేనన్నా ఏదో లంజ కొడుకుని ఒక పదం అన్నాను, ఈయన బ్రహ్మదేవునే లంజ కొడుకున్నాడు ఒకటి. ఈయన ఏదో జ్ఞానం చెప్తాడంటే ఏ జ్ఞానం చెప్తాడు ఆయన? ఇవన్నీ పద్ధతినే లంజ అంటాడు, లంజ కొడుకు అంటాడు. ఏ జ్ఞానం ఇదని మీరు అనుకోవద్దండి స్వామి, నేను చెప్పేది జ్ఞానమే. అర్థమైందా? అంటే ఈ జ్ఞానం ఎట్లుంటుందంటే మనకు విచిత్రంగా ఉంటుంది. అర్థమైందా? అంటే దాంట్లో ఉండే సారాంశాన్ని మీరు తెలుసుకుంటే అది ఎందుకు మనకు సంబంధించిందో, మళ్ళీ ఈయన ఆ మాట ఎందుకు చెప్పాడో, ఇంత పెద్ద ఆయన ఆ మాట చెప్పాడంటే చూడు, ఏదో గొప్ప రహస్యం ఉంటుంది కదా. ఇక్కడ ఏం చెప్పాడైనా, లంజ కొడుకు బ్రహ్మ రాత్రట్ల రాశారా
మీరేమంటారంటే ప్రపంచ విషయాల లౌకికం అంటే ప్రపంచ విషయాల్లో లంజా అంటుంటారు, వేరే వాళ్ళు దూషించినట్టు మీరు మాట్లాడుతూ ఉంటారు. ప్రపంచ విషయాల్లో ఈ మాట మీరు దూషణగా మాట్లాడుతూ ఉంటారు. సరే, నేనేమంటానంటే ఈ భూమి మీద లంజగానిది ఎవరు అంటున్నాను. మీరేం చెప్తున్నారంటే మీరు ఆడవాళ్ళకు ఒక్కరికే లంజా అని పేరు పెట్టుకున్నారు. నేనేం చెప్తున్నాను, మగవాళ్ళం కూడా అంటున్నాను. లంజగానిది ఎవరు? నువ్వు లంజ కదా అని నేను నిన్నే అడుగుతున్నా. చెప్పండి మీరు సాయశంకర్ గారు. అవును స్వామి. నువ్వు లంజవా? లంజనే స్వామి. ఈ మాట ఉన్న ఆడవాళ్ళకి మర్యాద పోతుంది. నిన్ను అడిగినా కాబట్టి నాకు పర్వాలేదు, కానీ నువ్వు మగ మాట స్టార్ట్ వేసుకొని ఏం చెప్తావు, నీకు అర్థం కాక ఏం చెప్పలేవు అంటే. ఓ గురువు పూర్వకాలంలో ఒక ఆయమ్మను పిలిచి అడిగినాయంట. జ్ఞానం చెప్పేవాడు ఆయన చాలా కాలంగా. చాలామంది శిష్యులు ఉండేవాళ్ళు, ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ ఉండేవాళ్ళు. సరే, ఒకరోజు చేసినాయంటే పబ్లిక్ అందరి ముందర ఒక ఆయమ్మను పిలిచి ఏమ్మా నువ్వు లంజవేనా అని అడిగినాడట. అంటే ఆయమ్మ ఏం చేసిందంటే, జ్ఞానం సరి తెలియనాయమ్మా, నేను లంజనేటికి అవుతాను అని అడిగింది. నువ్వు గురువుగా ఉండి నన్ను లంజమంటావా అని అడిగింది. ఇంకో ఆయన పక్క ఉండేది, లేదు స్వామి నేను లంజనే అని ఇంకో ఆయమ్మని అడిగింది. ఆయమ్మ ఆయమ్మ నేను లంజన అంటాడు, నువ్వు కాదంటావు అని అడిగినాడు ఆయమ్మకి అర్థం కాలేదు. అట్లాగానే ఇది ఆడోళ్ళకైతే ఒకవేళ సరిపోతుందేమో అని మీరు అనుకోవచ్చు. నేనేమంటానంటే ఆడోళ్ళకు వర్తించేదే, మగవాళ్ళకు వర్తించే పదమే ఇది. మీరు ఎవరిని ఆడోళ్ళు తిట్టేటప్పుడే మీరు అనుకోవద్దండి, అది ప్రపంచ విషయంగా మీరు మాట్లాడే మాట కావచ్చు. కానీ వేమన యోగి ఏం చెప్పినాడు అంటే, వ్రాత రాసే బ్రహ్మను కూడా లంజ కొడుక అని అడుగుతుంది. నేను పోయిన మీటింగ్లో లంజ కొడుక అని ఒక మాట అన్నాను, లంజ కొడుకొని. ఆ మాట ఎందుకంటే అంటే ఆ లంజ కొడుకు అనేదానికి అర్థం తెలిసేదానికోసం ఇప్పుడు చెప్తున్నాడు. ఆత్మ ఏం చెప్తా అంటే నా కొడుకు అంటుంది. ఆత్మ అందరినీ నా కొడుకు అంటుంది, కానీ లంజ కొడుకు అనే మాట అనలేదన్నమాట. అది ప్రత్యేకంగా ఉండే మాట. మళ్ళీ ఆ మాట ఎందుకు వచ్చింది అని అంటే మీరు బాగా గమనించుకొని చూసుకోండి. అంటే ఇప్పుడు ఈయన చెప్పిన పద్యం ఇట్లుంది. ఈ పద్యంలో ఉండే లోతును మనం చెప్పుకునే మాటను బాగా వివరించి చూసుకుంటే ఇంకా ఏమర్థమవుతుంది అని అంటే, ఇప్పుడు మీకు ఈ నెల ఇప్పుడు ఈ సీడీ మీకు ఇస్తాము. ఆ సీడీ మీద ఒక బొమ్మ ఉంటుంది, ఒక కుండ ఉంటుంది, ఆ కుండలో నీళ్లు ఉన్నాయి. ఆ నీళ్ళలో ఒక మనిషి తేలాడుతూ ఉన్నాడు, మునిగి ఉన్నాడు. ఆ నీళ్ళలో మునిగి ఉన్నాడు, తేలాడుతూ కాదు, మునిగి ఉన్నాడు. అంటే ఈ జలము అనేది ఎక్కడ ఉంటుందంటే బావిలో ఉండొచ్చు, నీళ్ళు చెరువులో ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు, చిన్న గుంతలైనా ఉండొచ్చు. అర్థమైందా? ఏడో శాట తక్కువగా ఉన్న చోట ఉంటుంది. మీకు తెలిసిన విషయమేది జలము అనేది. జలము అంటే నీరు అని అర్థం. ఈ జలాన్ని తిప్పేసుకుంటే లం జా అవుతుంది. జా అంటే పుట్టుట అనే వివరాన్ని మీరు తీసుకోండి. ఆధ్యాత్మిక విషయంగా ఏ రకంగా తీసుకున్నాను కానీ జా అంటే పుట్టుట అని అర్థమవుతుంది. అర్థమైందా? లం అంటే నీరు అని తెలుస్తుంది. ఈ లం అనేది ఒక బీజం. అంటే ఈ పంచభూతాల్లో నీటికి సంబంధించిన బీజాన్ని లం అంటారు. ఇప్పుడు నీటిలో పుట్టినటువంటి దాన్ని ఏమంటాము? లం. లం అంటే నీరు, జా అంటే పుట్టుట, లంజ అంటే నీటిలో పుట్టినటువంటిది అని. అర్థమైందా? పంకజ అంటే ఏమని అర్థం? మీరు తెలుగు పడినట్లు ఉన్నారు. మీరు నేను తెలుగు పడినట్టు కాదు, కానీ పంక అంటే ఏమని అర్థం? బురద. బురద. పంక అంటే బురద సార్. బురద. జ అంటే బురదలో పుట్టినటువంటిది అని.
అవును స్వామి. అదే పంకజం అంటే తామర పువ్వు అని అర్థం, అదే కదా. అవును స్వామి. బురదలో పుట్టింది అని. ఈ రకంగా జా అంటే పుట్టుట, దాని తర్వాత ఏదైతే ఉందో దాన్ని మనం అక్కడి నుంచే చెప్పుకున్నాం. లం అంటే నీరు, బీజాక్షరము, నీటికి బీజాక్షరము. జా అంటే పుట్టుట, నీటి ఎందుకు పుట్టినటువంటిది అని అర్థం. సరే, ఇప్పుడు మనం లెక్క వేసుకుంటే ప్రతి ఒక్కరూ బ్రహ్మ కానీ, బ్రహ్మ తండ్రి కానీ, బ్రహ్మ కొడుకు కానీ, ప్రపంచంలో ఏ మనిషి కానీ వాళ్ళంతా లంజ కొడుకులే అని అంటే బ్రహ్మ. అందుకే లంజను లౌకిక ధర్మాన లంజగాని దేవుడు రాజ్యబంధు, లంజ కొడుకు బ్రహ్మ రాత ఎట్లా రాశారా విశ్వదాభిరామి వినరవేమో అని ఆయన అన్నాడు. అంటే లంజ కొడుకు బ్రహ్మ అంటే అంటే బ్రహ్మ కూడా లంజ కొడుకే. ఇప్పుడు మనం అంటే ఈ నీటిలో పుట్టినటువంటి వాడు అని అర్థం చేసుకోండి, ఇంకో రకంగా అర్థం చేసుకోవద్దండి మీరు. అర్థమైందా? ప్రపంచపరంగా మీరు ఏ రకంగా అర్థం చేసుకున్నా కానీ ఇక్కడ మనం జ్ఞానరీత్యా ఏమని అర్థం చేసుకోవాలా? నీటిలో పుట్టినటువంటిది అని అర్థం, పుట్టినటువంటి వాడు అని అర్థం. ఇప్పుడు నీ శరీరం ఎక్కడ పుట్టింది? నీటిలో పుట్టింది. ఒక సన్న కుండ ఉంది, ఆ కుండలో నీరుంది, ఆ నీటిలో నీ శరీరం తయారైంది. అర్థమైందా? బాగా అర్థం చేసుకోండి. తల్లి గర్భము ఒక గర్భాశయం కుండ అనుకో. తల్లి గర్భం కుండ, ఆ తల్లి గర్భమును మావి అంటాము. ఆ మావిలో నీరు ఉంది నిండా, ఆ నీరులో శిశువుగా నీ శరీరం తేలాడుతూ పెరిగింది, దాంట్లో తయారైంది. నువ్వు కానీ, మీ నాన్న కానీ, మీ అక్క కానీ, మీ చెల్లి కానీ, ఇంకా ప్రపంచంలో ఎవరైనా కానీ అదే పుట్టుకే ఉంది అందరికీ. నీటిలో పుట్టినటువంటిది అందరూ. అర్థమైందా? ఒక సంచి ఉంది, లేదా ఒక కుండ ఉంది, ఏదో ఒకటి అనుకోండి. తల్లి గర్భమే ఒక కుండ అనుకోండి. ఆ కుండలో నీరు ఉంది, ఆ నీరులో ఉన్నది. బాగా ఎవరైనా పరికి చూసుకోండి, ఎక్కడైనా పోయి చూడండి, తల్లి గర్భము అనేటువంటిది ఒక కుండలాగా ఉంది. ఆ కుండలో నీరుంది. ఆ నీరుకు ఒక పేరుంది, దాన్ని ఉమ్మినీరు అంటారు కదా. ఆ ఉమ్మినీరు అని అనుకుంటారు. నీరు తక్కువ ఉంటే సరిగ్గా శిశువు పెరగదంటారు. కానీ నీరు తక్కువే ఉండదు కదా, దేవుడు ఎంత అవసరమో అంతే పెట్టింటాడు. ఈ మధ్యన కొంతమంది డాక్టర్లు నీరు సరిగా లేదు, సరిగా పెరగలేదు, ఉమ్మినీరు అసలు లేదు, ఈ కాన్పు చేయాలంటే చాలా కష్టము అని చెప్తుంటుంటారు. అట్లా ఏముండదు. బాగుంది, అందరికీ దేవుడు ఎంత అవసరమో అంత పెట్టింటాడు, ఎక్కువ తక్కువ ఏం లేదు. కానీ నువ్వు అంటే నీ విషయాన్ని నువ్వు స్వయంగా తీసుకొని చూసుకో. నువ్వు ఎట్లా తయారయ్యావు, నువ్వు ఎట్లా పుట్టినావు అని అంటే ఇంకో విషయం వద్దు, నీ విషయం నువ్వు చూసుకో. అంటే బ్రహ్మ కూడా ఎట్లా పుట్టినాడు అంటే అది ఆయనది కూడా ఒక శరీరమే కదా. మళ్ళీ ఆయన శరీరం ఎట్లా తయారైంది అని మనం లెక్కేసుకొని చూస్తే, తల్లి గర్భములో నీటి యందు, ఉమ్మినీరు యందు, ఆ నీటిలో ఆయన పుట్టుకొచ్చాడు. అందువల్ల లంజ కానిది ఎవరు రాజ్యమందు ఈ భూమి మీద ఎవరు అంటే నీటి నుండి పుట్టుకోకుండా వచ్చినది ఎవరు చెప్పండి? ఎవ్వరు లేదు. రాజ్యానికి రాజైనా, రాజ్యంలో పౌరుడైనా, భూమి మీద ఏ మనిషి అయినా, లేదా ఏ మతస్థుడైనా, వాడు మనిషి అనేవాడు కానీ, జంతువు అనేవాడు కానీ, ఏదైనా కానీ, అంటే మనుషులనే మనం తీసుకుందాము. మనుషులు అనేవాడు ఎవడైనా కానీ తల్లి గర్భం నుంచే పుట్టాడు. ఆ తల్లి గర్భంలో ఉండే నీటి నుండే వాడు తయారు కావడం జరిగింది. కాబట్టి నీ పుట్టుక కూడా అంతే జరిగింది, బ్రహ్మదేవుని పుట్టుక కూడా అంతే జరిగింది, ప్రపంచంలో ఎవరి పుట్టుకైనా అట్లే జరిగింది. కాబట్టి లంజకుడు గోడుగాడు చెప్పు, ఎవడుగాడు లంజకుడుకు? నువ్వేనా లంజకుడు కాదా? లేదు, మీరు లంజకుడుకు ఒప్పుకుంటారు, ఏదో వాళ్ళు తిడితే ఒప్పుకోరు కదయా, కొట్టాడకపోతారు. కానీ ఇప్పుడు మీ ఎందుకు మీరు ఒప్పుకోవాల్సిన పని వచ్చింది.
వాస్తవంగా ప్రతి ఒక్కరూ లంచకొడుకే. అంటే ఇది లౌకిక ధర్మాన్ని తీసుకోవద్దండి. లౌకిక ధర్మాన్ని తీసుకుంటే ఇది బూతవుతుంది, ఇట్టిది. అర్థమైందా? లౌకిక ధర్మం కాకుండా ఆధ్యాత్మిక ధర్మం ప్రకారం తీసుకోగలిగితే, ఆధ్యాత్మిక ధర్మం ప్రకారం చూసుకుంటే ఏమవుతుంది ఇది అంటే ఆధ్యాత్మిక జ్ఞానం అవుతుంది. మనుషులు సర్వజీవరాశులకు పుట్టుక యొక్క స్థానం తెలుస్తుంది. ఆ పుట్టుక ఏ రకంగా జరిగిందో తెలుస్తుంది. ప్రపంచంలో పెద్ద ఉద్యోగస్తుడు కానీ, చిన్న ఉద్యోగస్తుడు కానీ, పెద్ద హోదాలో ఉండేటువంటి వ్యక్తి కానీ, అహంకారపూరితమైనటువంటి ఉద్యోగంలో నేను గొప్ప, నేను పెద్ద ఆఫీసర్ అనుకునేవాడు కానీ వాళ్ళంతా ఎవరు లంచకొడుకులే. అంటే ఎవరిని వదిలి కూడా తిడతాడు అనుకోదండి. ఆయన నేను కాదు తిట్టేది, ఆయన వేమనేది తిట్టాడు. ఏమని లంచకొడుకు బ్రహ్మేత్త రాశాడని బ్రహ్మను కూడా విడిచిపెట్టలేదు ఆయన. మనం ఎందుకు విడిచిపెట్టాలా? ఏ ఆఫీసుని విడిచిపెట్టకుండా మనం చెప్తున్నాం, అంతే కదా. మళ్ళీ ఆయన చెప్పిన మాటకు మనం చెప్పిన మాటకు ఏమైనా తేడా ఉందా? ఏం లేదు, కరెక్ట్గా చెప్తాం మనం. ఆధ్యాత్మిక రీత్యా అంతా కరెక్టే చెప్తున్నాం. వాస్తవంగా ఆయన ఆ బుద్ధ చెప్పిన మాట మీకు అర్థం కాకపోయి ఉండొచ్చు, కానీ ఈరోజు నేను చెప్పిన మాట అర్థం కాకుండా ఎవరికి పోదు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి తెలుసు ఏమని, తల్లి గర్భం నుంచే మనం పుట్టుకొచ్చాము, తల్లి గర్భంలోనే మన శరీరం తయారైంది, తల్లి గర్భంలో నీటి ఎందే ఇది తేలాడుతూ ఉంది, తల్లి గర్భం నీటి ఎందే తేలాడుతూ పెరుగుతూ వచ్చింది. ఆ తల్లి గర్భం కుండలాగా ఉంది, దాన్నే మనం సంచి అని చెప్పుకున్నాము. అంతే సంచే కదా అది. అది తోలు సంచి, చర్మం సంచి, అర్థమైందనుకోండి. అంటే గట్టిగా ఉంటే కుండ అవుతుంది, చల్లాది మెత్తగొట్టి సంచి అవుతుంది, అంతే, ఏం లేదు. ఏదో రకంగా నువ్వు అక్కడి నుంచి పుట్టావు, దాంట్లో నీటిలోటి పుట్టావు. ఆ నీరు ఎప్పుడైతే లేకుండా పోతుందో తల్లి గర్భంలో, అప్పుడు నువ్వు అందులో తల్లి గర్భంలో ఉండడానికి అవకాశం లేదు అని మనం జనన సిద్ధాంతంలో కూడా మనం చెప్పుకున్నాం. ఆ సంచిని ఏమని చెప్పుకున్నాం, మన పేరు మావి అని చెప్పాం. కొంతమంది మాయ అంటారు, మాయ కాదు, మావి దాని పేరు. మావి అనే సంచిలో నువ్వు పెరిగావు. ఎంత పెద్ద మొగోడైనా కానీ, ఎంత పెద్ద మీసాలు వచ్చినోడైనా కానీ వాడు మావి సంచిలో పెరిగితే వాడు నీటిలో తయారైనడు. కాబట్టి ఈ వేమన ఈ పద్యం ఏం చెప్పినాడంటే, చూడు, చిన్న మాటల్లో చెప్పేసాడు పెద్ద ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఆయన. అంటే మూడే మూడు చిన్న వాక్యాల్లో ఇంత పెద్ద ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఇమిర్చి చెప్పాడు. బాగా గమనించుకోండి. చూడు, లంజయ్ ఎందు లౌకిక ధర్మాన, అంటే ప్రపంచ ధర్మంలో మీరు లంజ అంటున్నారు, కానీ లంజగానిది ఎవరు ఈ భూమి మీద? లంజగానిది ఎవరు రాజ్యమందు? లంజకొడుకు బ్రహ్మ ఎట్లా రాశారా అన్నాడు. మళ్ళా లంజగానిది ఎవరు అని ఆయనే ప్రశ్న వేసినప్పుడు ఎవరు లేడు మనకు తెలిసిపోతుంది. అదే మళ్ళీ బ్రహ్మదేవుని విడిచిపెట్టినప్పుడు విష్ణు బ్రహ్మనే కానీ వాళ్ళు కూడా ఏమన్నా మనం ఏమన్నా లంజకొడుకే విష్ణు కూడానా? అవును స్వామి, విష్ణువును లంజకొడుకే, ఈశ్వరుని లంజకొడుకే, బ్రహ్మను కూడా ఆయన విడిచిపెట్టలేదు. మనం విడిచిపెట్టే కానీ ఆయన విడిచిపెట్టలేదు. ఆయన పదేవే చెప్పినాడు. ఆ రకంగా మనం చెప్పుకుంటే ఈరోజు తల్లి గర్భంలో ఉండేటువంటి నీటి గుండా పుట్టినటువంటి వాడు ఎవడేవైనా కానీ మనం ఏమంటున్నామని జ అంటే లం జ అంటాం, అంటే జలం అంటున్నాం. తిప్పేది చెప్తే జలం అవుతుంది. జలం అంటే పుట్టినటువంటి వాడు నీటి యందు అని మరి తిరిగేసి అని చెప్పుకోవచ్చు, మళ్ళేసి అని చెప్పవచ్చు. ఎట్లయినా కానీ మనం అర్థం చేసుకుంటే నీటి యందు పుట్టినటువంటి వాడు అని అర్థం. నీటి యందు పుట్టినటువంటి వాడు ఎవరైనా కానీ నీటి అంటే పుట్టినాడు. మనం వెనక్కి తిరిగి చూసుకుంటే మన పొద్దు మన 70 ఏళ్ళ వయసు వచ్చినా కానీ, లేదా 40-50 ఏళ్ళ వయసు వచ్చినా కానీ మన వయసును మనం లెక్కేసుకొని చూస్తే మన పుట్టుక ఏది అంటే తల్లి గర్భం నుంచి కదా నువ్వు పుట్టినది. మన తల్లి గర్భం నుంచి నువ్వు పుట్టినవాడు అక్కడ ఏం జరిగింది అంటే నీటి ఉంటే కదా నువ్వు పుట్టినది. కాబట్టి దాన్ని మనం
లంజ అనకుండా జలం అన్నారు. జలం అంటే నీరే కదా. మన జలం అంటే నీరే అని మనం అర్థం చేసుకున్నప్పుడు, మన ఆ జలం నుంచే మనం పుట్టినాము అని మనం తెలుసుకున్నప్పుడు దాన్ని మనం తిప్పే చెప్తే ఇదవుతుంది, తిప్పే చెప్పకపోతే జలం అవుతుంది, అంతే కదా. మనం ఈ రకంగా ఒక ఆధ్యాత్మికాన్ని అంటే మనం బూతు మాటగా చెప్పుకోకుండా ఆధ్యాత్మికంగా మనం చెప్పుకుంటే, అంటే మన శరీరాలు ఎట్లా తయారైనాయని మన పుట్టుకల గురించి మనం చెప్పుకుంటే దాన్ని మనం వేమన యోగి చెప్పినట్టే చెప్పుకోవాలి. ఇప్పుడు మనం నేను ఆ రోజు ఆత్మ నా కొడుకు అని అనేక పేర్లతో నా కొడుకులు అన్నప్పుడు లంజ కొడుకు అని కూడా అన్నాడు అని చెప్పినాము. లంజ కొడుకు అనేది ఆత్మ అనే మాట కాదు. ఆత్మ అన్నా కానీ అది ఎవరికి చెందుతుంది? ప్రకృతికి చెందుతుంది. ప్రకృతిలోని భాగమే నీరు, అర్థమైందా? ఆ ప్రకృతికి కూడా కొడుకే, నాకు కొడుకే, ప్రకృతి కూడా కొడుకే. ఒకవాడు పుట్టాడు అంటే ఇద్దరికి స్త్రీ పురుష సంబంధంగానే పుట్టాలి, కానీ కేవలం పురుషుడితోనే పుట్టడు, కేవలం స్త్రీతోనే పుట్టడు. నేను సర్వ జీవరాశులకు బీజదాతనే. కదిలేటువంటి జీవరాశి కానీ కదలనటువంటి జీవరాశి కానీ ఏ జీవరాశి కానీ ఎక్కడైనా పుట్టింది అంటే దానికి నేను తండ్రిని. ఆత్మ తండ్రి, ప్రకృతి తల్లి అని చెప్పినాను అనమాట. మళ్ళీ ఇదే సూత్రాన్ని వర్తించే కదా ఆయన చెప్పినది. అంటే నాకు ఒక్కరికే కాదు, నాకు కొడుకులే ఎంత అయినా గడి లంకు కూడా కొడుకులే, లజ కొడుకులే అని ఒక మాట అక్కడ చెప్పాల్సి పని వచ్చింది. ఆ మాటకు మేము వివరంగా ఈరోజు ఈ ఉపన్యాసం చెప్పుకున్నాం మనము. కానీ లంజ కొడుకు అంటే ప్రకృతికి కొడుకు అని మనం చెప్పుకోవాలి. మిగతా కొడుకులు ఏం చెప్పినా కానీ ఆత్మ కొడుకులు అని మనం చెప్పుకోవాలన్నమాట. అంటే ఆత్మకు ప్రకృతికి ఇద్దరికి పుట్టినటువంటి వాళ్ళం మనము. అంటే తల్లి ప్రకృతిగా ఉంది, తండ్రి ఆత్మగా ఉన్నాడు అని మనం చెప్పుకోవాలి. ఇప్పుడు తల్లి తండ్రి అనే గ్రంథంలో అదే మనం రాసుకున్నాం అన్నమాట. ఏమని రాసుకున్నాము? నువ్వు కనిపించే తల్లిదండ్రులకు నువ్వు పుట్టినానని అనుకుంటున్నావు, అది మనకు అటువంటి భ్రమను కలుగజేశాడు దేవుడు. వాస్తవిక జ్ఞానం ప్రకారం మనం లెక్కేసుకొని చూసుకుంటే కనిపించినటువంటి తల్లి, కనిపించినటువంటి తండ్రి ఉన్నాడు. వాస్తవమైన తల్లిదండ్రులు వాళ్ళు అని మనం తల్లి తండ్రి అని మనం చెప్పుకున్నాము గ్రంథంలో. కనిపించే తల్లిదండ్రులే కాకుండా కనిపించినటువంటి తల్లిదండ్రులు ఉన్నారు అని చెప్పాము. ఇది ఒక హిందువులకేనా అంటే లేదు, సర్వ మానవులకు, సర్వ మతస్థులకు అందరికీ ఈ జ్ఞానం వర్తిస్తుంది. కాబట్టి ఈ జ్ఞానం ప్రకారము ప్రపంచంలో భూమి మీద ఏ మనిషి ఎక్కడ పుట్టినా, ఏ మతస్థుడు పుట్టినా వాసన ఆ ప్రకృతికి ఆత్మకు పుట్టినటువంటి వాడే మనం చెప్పచ్చు, నీటి మీద పుట్టినటువంటి వాడే మనం చెప్పచ్చు. ఇది అంటే మన పుట్టుక యొక్క రహస్యాన్ని మనం గుర్తుగా చూసుకోగలిగితే, మనం ఎక్కడి నుంచి మన ప్రారంభమైంది జీవితం మనం చూసుకోగలిగితే, అంటే నువ్వు శరీరంతో పుట్టినప్పుడు ఉంటే కదా స్టార్ట్ అయ్యేది. నీ శరీరం ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? నువ్వు ఇన్ని రోజుల నుంచి నువ్వు పొద్దున్న లేచి మొహం కడుగుతున్నావు, స్నానం చేస్తున్నావు, తలదూకుంటున్నావు, శుభ్రం చేసుకుంటున్నావు, దీనికి మంచి దుస్తులు ధరిస్తున్నావు. మళ్ళీ అన్ని దుస్తులు ధరించిన తర్వాత నువ్వు దీన్ని నేను అనే భ్రమతో చూసుకుంటున్నావు. మళ్ళీ ఇంత దగ్గరగా ఉన్న శరీరము నీకు ఇది దొరికింది అంటే ఎక్కడి నుంచి దొరికింది అని చూసుకుంటే నీకు శరీరం అంటే ఇది నీటి నుండే నీకు ఉత్పత్తి అయింది అని తెలుస్తూ ఉంది. దాంట్లో నీటి నుండి పుట్టినటువంటి వాడు ఎవడున్నాడు అంటే జాగా ఎవరు పుట్టలేదు. అంటే జా అంటే పుట్టుట, లమ్ అంటే నీరు, అంటే నీటి నుండి ఎవరు పుట్టలేదు అని ప్రశ్న వేస్తూ వేమనయోగి ఈ పద్యాన్ని చెప్పడం జరిగింది. సరే, అది ఆ అర్థంతోనే చెప్పాడా అని అంటే లౌకిక ధర్మాన మనం ఏం చెప్తున్నామంటే ప్రపంచరీత్యా ఒక్కరితో కాపురం చేయకోకుండా అనేక మందితో కాపురం, ఒకరితో తర్వాత కానీ ఇద్దరితో కానీ ముగ్గురితో కానీ కాపురం చేసేవాళ్ళని ఏమంటాం మనం? వేశ్య అంటున్నాం. వేశ్యను మనం ఏం చేస్తుంటే ఇదే పదమే వాడుతున్నాం, లంజ అనే పదంతోనే వాడి చెప్తున్నాం. అంటే లౌకిక ధర్మం అది. అంటే ఇక్కడ మనకు అట్లా లెక్కేసుకున్నా కానీ
ఇది ఆధ్యాత్మిక ధర్మంగా మనం లెక్కేసుకుంటే నువ్వు జీవాత్మవు, నువ్వు ఆత్మతో ఐక్యం కావాలా అనేటువంటిది మెయిన్ సిద్ధాంతము. నీకు ఆత్మే భర్తగా ఉంది, భరించువాడుగా ఉన్నాడు. భర్త అంటే భరించువాడు. నీ ఆత్మ నిన్ను భరిస్తూ ఉంది, అన్ని పనులు చేస్తూ ఉంది, అన్ని ఆటలు ఆడిస్తూ ఉంది. మళ్ళా ఈ ఆత్మని భరించేటిది కాబట్టి నీకు భర్తగా ఉంది. నువ్వు ఆత్మలోనికి ఐక్యం కావాలి, ఆత్మని తెలుసుకోవాలి, ఆత్మలోనికి ఐక్యం కావాలి అని మనం ఈ ఆధ్యాత్మిక జ్ఞానం చెప్పుకున్నాం అనమాట. మన జ్ఞానరీత్యా ఆత్మలోనికి నువ్వు ఐక్యం కావాలి అని చెప్పుకున్నప్పుడు సరే నీ భర్తతో నువ్వు కలిసిపోవాలి అని చెప్పుకున్నట్టు ఉంది. అంతేకాకుండా పరమాత్మతో కూడా నువ్వు కలిసిపో అని చెప్పాము. ఆత్మతో కలిస్తే మొదట, తర్వాత పరమాత్మలోనికి కూడా ఐక్యం కావాలని చెప్పాము. నువ్వు ఒక ఆత్మలోనికి ఐక్యం కావాలని చెప్పామా, చివరకు ఆ పరమాత్మలోనికి కూడా ఐక్యం కావాలని చెప్పాము. అప్పుడు ఏమైంది నీకు అంటే పరమాత్మలోనికి కూడా ఐక్యమవుతున్నావు, అంటే కూడుతున్నావు, ఆత్మలో కూడా కూడుతున్నావు, ఆత్మతో కూడుతున్నావు. అంత ఒక్కంతోనే కాకుండా పరమాత్మతో కూడా కూడుతున్నావు. కాబట్టి ఇద్దరితో కూడేవాడు ఏమవుతుంది, వేస్ట్ అవుతుంది. అంటే లౌకిక ధర్మాన్ని లంజైనట్టు మనం ఇక్కడ ఈ ధర్మాన్ని, ఆధ్యాత్మిక ధర్మాన్ని కూడా ఇది కూడా లంజ్ అవుతుంది అనమాట. అంటే వేస్ట్ అవుతుంది ఇక్కడ. అంటే ఒక్కరితో కూడకుండా రెండు ఆత్మలతో కూడుతున్నావు నువ్వు. అంటే నువ్వు ఒక్కరితోనే కలుసుకోకుండా ఈ రెండు ఆత్మలతో కలుస్తున్నావు. కాబట్టి మొదట ఆత్మతో కలిసి తర్వాత పరమాత్మలోకి కలవాలని చెప్పుకున్నాం. కాబట్టి మనం ఇది ఏమంటున్నామంటే అదే చెప్పుకుంటున్నాము ఈ పదాన్ని ఉపయోగించి. ఇప్పుడు మనం ఇంకా మన పెద్దలు ఏం చేశారంటే ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని చాలా దగ్గరగా నేర్పియాలా, మనతో ఎప్పటికీ మన దగ్గర ఉండాలా ఈ జ్ఞానం అనే ఉద్దేశంతో వాళ్ళు ఏం చెప్పారంటే ఒకటి దగ్గర అంటే ఆధ్యాత్మిక జ్ఞానానికి దగ్గరగా ఉండే పేరు మనకు పెట్టారనమాట. అంటే మా ఇంటికి కొడుకు అనేవాడు ఉన్నాడు. కొడుకు భార్య ఏముంటుంది, కోడలు అవుతుంది నీకు. అంటే కోడలు అనే పదం ఎట్లుంది అంటే కోడలి అనేదని కూడలి అనేవాడు. కూడలంటే కూడుకునేది అని. ఎవరితో కూడుకునేది అంటే ఆత్మతో కూడుకోవాలి, పరమాత్మతో కూడుకోవాలి. తర్వాత కొడుకు అంటే కూడుకునేవాడు అని అర్థం. పురుషుడికేమో కొడుకు అన్నారు, అది మామూలుగా స్త్రీని ఏమన్నారు, కోడలి అన్నారు. అది కో అనేది మొదలవుతుంది. అది వాస్తవంగా పూర్వం కు అనేది ఉండేది, అది మళ్ళీ కో అనేది మారలేదు. అది కోడలి కొడుకు అంటే ఏమంటుందో కూడేవాడు, కూడేది అంటే ఎటు తిరిగి నువ్వు కూడాల్సిందే. ఎవరితో కూడాలి నువ్వు పోయి, ఎవరితో కలియాలి, ఆత్మతో కలియాలి. ఆత్మతో కలిస్తే అయిపోతుంది, ఆ తర్వాత పరమాత్మతో కూడా కలియాలి. నీ కర్తవ్యం ఆత్మతో కలిసేంతవరకు, తర్వాత పరమాత్మతో అదే కలుపుతుంది. అంటే ఇక్కడ స్త్రీ కానీ పురుషుడు కానీ ఎవరైనా కానీ అంటే నీ శరీరంలో ఉండేటువంటి ఆత్మతోనే నిన్ను అంటే నీ శరీరాన్ని భరించి నిన్ను ఆడించేటువంటి ఆత్మ ఉంటుంది కదా, అంటే నిన్ను భరించేటువంటి ఆత్మ భర్త. ఆ భర్తతో నువ్వు కలియాలి. అందువల్ల ఆత్మను ఏమన్నామంటే ఒకరికి భర్త కాదు, అందరికీ భర్తే. దేశంలో ఉండే వాళ్ళ ఆడవాళ్ళకందరికీ భర్తే, దేశంలో ఉండే మగవాళ్ళందరికీ కూడా భర్తే. కాబట్టి జగత్తుకంతా భర్త. జగత్తుకంతా భర్త ఎవరు? ఆత్మ. కాబట్టి ఆయన ఏమన్నామంటే జగద్భర్త అన్నామన్నమాట ఆత్మను. మళ్ళీ జగద్భర్త అనేవాడు ఉన్నాడు అనంటే మనం ఆయనలే కలిసేయాలి కదా. కలియాలంటే నువ్వు ఎవరైనా కోడలి కాకుండా ఎవరైనా ఉందా ప్రపంచంలో? పెళ్ళి అయితే కోడలి అంటావు నువ్వు, అంటే కూడాలి. పెళ్ళి అంటే జ్ఞానం చెప్పుకునే మనం ఇంతకుముందు దేవుని జ్ఞానము అని. ఆ రోజు మనం దేవుని జ్ఞానానికి సంబంధించిన విషయాలు మనం చెప్పుకుంటాం. ఎప్పుడైతే దేవుని జ్ఞానంలోకి నువ్వు ప్రవేశించావో అప్పుడు ఆత్మతో కూడాలి, ఆత్మతో కలియాలి.
కాబట్టి ఆ పేరు పెట్టారు, కోడలు అని పేరు పెట్టారు అనమాట. కొడుకు కూడా పెళ్ళైనప్పుడు ఏమంటాం మనం? కొడుకు అంటున్నాం, కొడుకు కోడలు అంటున్నాం. ఇద్దరికి ఒకటే రకమైన పేరు పెట్టాం. అంటే ఆత్మతో ఈ వ్యక్తి కలియాలి అంటే, ఈ ఆడ మనిషి కానీ మగ మనిషి కానీ ఎవరైనా కానీ వాడు జీవాత్మే. ఆ జీవాత్మ ఆత్మతో కలియాలనే ఉద్దేశంతో ఆ అర్థం వచ్చేటట్టుగా మనకి ఏం చేసిందంటే కొడుకు కోడలు అని పేరు పెట్టినారు. ఇవి దేవునికి దగ్గరగా సంబంధించినటువంటి పేర్లు. మనం ఎవరితో కలిసాలని మనం ప్రశ్న వేసుకోలేదు. అసలు ఈ రకమైన అర్థం ఉంది దీంట్లో అని మనకు విషయం తెలియదు. ఏదో కొడుకు కోడలు అంటే మామూలుగా అర్థం మనం చేసుకున్నాం, కానీ మన వాస్తవమైన అర్థం మనం చేసుకోలేదు. ఇట్లా మనం లెక్కేసుకొని చూస్తే మనకు ఈ జ్ఞానం అనేది చాలా దగ్గరగా ఉండాలని పెద్దలు ఎంతో ప్రయత్నం చేసి ఎన్నో రకాలుగా ఈ జ్ఞానాన్ని చెప్పారు. కానీ ఆ జ్ఞానం మనం తెలియకుండా పోయింది. ఇప్పుడు దాన్ని మనం జ్ఞాపకం చేసుకునే దానికోసము, గుర్తు చేసుకునే దానికోసము ఈ విషయాన్ని మీకు చెప్తున్నాం. కానీ మిమ్మల్ని హేళన చేసేదానికి కానీ బూతు మాటలు చెప్పేదానికి కానీ చెప్పలేదు. ఏమున్నా కానీ మిమ్మల్ని ఉన్నత స్థితి తీసుకొని పోవడం ఉద్దేశంతోనే ఈ జ్ఞానాన్ని మీకు అందించడం జరుగుతూ ఉంది. కానీ వేరే రకంగా మా ఉద్దేశం ఏది కాదు. మీది మంచి మాట చెప్పినా చెడ్డ మాట చెప్పినా, ఒకవేళ బూతుగా ఉండేది చెప్పినా, బూతు కాని చెప్పినా, మంచి మాట చెప్పినా, ఎట్లయినా కానీ అది మిమ్మల్ని జ్ఞానం వైపు తీసుకొని పోయేటట్టుగా, ఆత్మ వైపు తీసుకొని పోయేటట్టుగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. మళ్ళీ ఈ రకంగా మేము మంచి ఉద్దేశంతో చెప్పేప్పుడు ఆ ఉద్దేశాన్ని మీరు గ్రహించుకొని, ఆ ఉద్దేశాన్ని మీరు తెలుసుకొని, దాన్ని పూర్తి గ్రహించుకొని నువ్వు అర్థం చేసుకోవడమే కాకుండా ఇతరులకు కూడా తెలియజేస్తే అది నీకు దేవుని సేవ అవుతుంది. అది నువ్వు అర్థం చేసుకోకుండా, నువ్వు గ్రహించుకోకుండా దాన్ని వక్రీకరించి ఇతరులకు చెప్తే ఏమవుతుంది? అది దేవునికి విరుద్ధాభావంగా చెప్పినట్టు అవుతుంది. అది క్షమించరాని పాపం అవుతుంది. ఇది తెలుసు. మంచి చేస్తే ప్రపంచ విషయాల్లో మంచి చెడు చేస్తే పాపపుణ్యాలు వస్తాయి. దేవుని విషయాల్లో చేస్తే ఇటువంటి క్షమించడానికి కర్మలు వస్తాయి. తెలిసినా కానీ అంటే మేము మంచిగా చేస్తున్నాం కాబట్టి మేము ఎంతో సంతోషంగా ఈ విషయాలు మీతో పంచుకుంటున్నాము. ఈ విషయాలు మేము జంకు బొంకు లేకుండా, వాడొచ్చునా వాడకూడదా అనేటువంటి అనుమానం లేకుండా ఇవి వాడచ్చు అని మీకు నచ్చజెప్పి, ఇక్కడ అంటే ఈ ఆధ్యాత్మిక విషయంలో ఏ మాటైనా మనం చెప్పుకోవచ్చు. జ్ఞానరీత్యా ముందుకు పోయేదానికి మనం మాట్లాడుకోవచ్చు, కానీ ఇంకో విధానం కాదు అని మనం చెప్పుకుంటున్నాము. దీనంతా మీరు అర్థం చేసుకుంటారని, అపార్థం చేసుకోకూడదని నేను మరొక మాట చెప్తున్నాను. ఇటువంటి విషయాలు నేను అనేక మార్లు మీకు చెప్పడం జరిగింది. కానీ మేము భూమి మీద ఎన్ని రోజులు ఉంటామేమో మాకు తెలియదు. కానీ ఉన్నన్ని రోజులు మీకు ఇదే జ్ఞానాన్ని ఇట్లే మీకు అందించాలని మేము అనుకుంటున్నాము. కానీ ఎక్కువ రోజులు ఉండాలి, ఎక్కువ రోజులు నేను చెప్పాలనేది అది ఒక ఆశే. కానీ అదంతా ఎవరి చేతిలో ఉంటుంది అనంటే ఆడించే ఆత్మ చేతిలో ఉంటుంది. మనంగా ఏమి చేయలేము, ఏ మనిషి ఏమి చేయలేడు. ఇప్పుడు నేను చెప్పాలనుకుంటే చెప్పగలనా? లేదు. ఇప్పుడు మీకు తెలియని విషయం నాకు తెలుసునా అంటే నాకు కూడా తెలియదు. ఆయన లోపల నుంచి ఏదైతే చెప్పించాడో అదే వస్తూ ఉంది. అప్పుడు ఈ మాట మీకు విచిత్రంగా అనిపించవచ్చు, కొత్తగా అనిపించవచ్చు, లేకపోతే అర్థం అయ్యుండొచ్చు, అర్థం కాకపోయి ఉండొచ్చు. అది నాకేం సంబంధం లేదు. చెప్పిన ఆయనకే సంబంధము, విన్న వాళ్ళకు మీకే సంబంధం. మధ్యలో నాకు ఎటువంటి సంబంధం లేదు. ఒక పేపర్ మీద పెన్నుతో రాస్తూ ఉంటాం, కానీ ఆ మధ్యలో పెన్నుకు ఏ బాధ్యత లేకుండా రాసేవాడు ఎట్లా రాపిస్తే అట్లా రాస్తూ ఉంటుంది. దానికి ఏమాత్రం సంబంధం లేదు. రాసేది పెన్నే అయినా కానీ రాపించడాన్ని బట్టి ఉంటుంది ఆ పెన్ను వ్రాత. అట్లాగానే నేను మధ్యవర్తిగా ఉన్నాను, పెన్ను కలం లాంటి వాడిని. నాకు ఎటువంటిది కూడా నాకు స్వయంగా నేను చెప్పడం లేదు, స్వయంగా నేను చెప్పిన భావం కూడా నాకు లేదు. అన్నీ ఆత్మలనే మీకు తెలియబడుతూ ఉన్నాయి.
ఆయనే మీకు తెలియజేస్తున్నాడు. ఆయన ఉద్దేశం ఏమి అంటే మీరు ఆయనకు దగ్గరగా కావాలని ఆయన ఉద్దేశం, కాబట్టి మీకు కొత్త కొత్త విషయాలు ఈ విధంగా చెప్తున్నాడని మేము అనుకుంటున్నాము. మీకు ఈరోజు ఈ విషయమే కాకుండా, అంటే జలం అనే చిన్న విషయాన్నే కాకుండా జరగబోయే కాలంలో ఇంకా కొన్ని పెద్ద విషయాలు కూడా మీకు, అంటే కొత్త కొత్త విషయాలని చెప్పాలన్న ఉద్దేశంతో మేము అదే ఉద్దేశాన్ని మేము కలిగి మాట్లాడుతున్నాము. ప్రతి నెల మీకు అంటే చెప్పిన జ్ఞానమే, ఇదంతా మీకు తెలిసిన జ్ఞానమే. అంటే నేను కొత్తగా వివరించి చెప్తున్నాను తప్ప ఇంకోటి ఏం లేదు. మీకు తెలుసు కదా, జడమండ సిద్ధాంతం వేరే చదివే రాసి చెప్పడం ఆ రోజే మీకు తెలిసిపోయేది. 1980లో ఆ బుక్కు మీకు రాసి ఇవ్వడం జరిగింది. ఏది అచ్చు వేయడం జరిగింది, జడమండ సిద్ధాంతం అనేది గ్రంథం. అదే 77, 78లో రాశాను. అది 77 సంవత్సరంలో రాశాను, 1977 సంవత్సరం రాశాం. ఇప్పుడు దాదాపు 40 సంవత్సరాలు అనుకోండి. అంటే ఈ త్రైతశకం ప్రారంభమై 40 సంవత్సరాలు ఇప్పటికి. అంటే త్రైత సిద్ధాంత బోధలు ప్రారంభమై 40 సంవత్సరాలు అవుతా ఉంది. ఈ త్రైత సిద్ధాంత బోధలు ప్రారంభమైనప్పుడే ఈ జడమండ సిద్ధాంతం రాయబడింది. ఆ జడమండ సిద్ధాంతంలోనే ఈ నీటి యందు శిశువు తేలాడుతూ ఉంటుంది అని చెప్పినాము. ఆ నీటి యందు తేలాడే శిశువుకి ఏమాత్రం శ్వాస లేదు అని కూడా చెప్పాము. ఆ రోజు బంధింపబడినటువంటి ఒక సంచిలో ఉన్నటువంటి శిశువుగా నువ్వు ఉన్నావు అని చెప్పాము. అది కొత్తగా ఉంటుంది ఆ విషయం అంతా. ఎప్పుడో 40 సంవత్సరాల క్రితం చెప్పినటువంటిది. ఆ 40 సంవత్సరాల క్రితం చెప్పినటువంటి అనుబంధంగానే ఈరోజు మనం ఈ ప్రసంగాన్ని చెప్పుకోవడం జరిగింది. దీన్ని విన్న వాళ్ళందరూ బాగా అర్థం చేసుకొని, దీన్ని జ్ఞాపకం పెట్టుకొని, మీరు అర్థం చేసుకునే కాక ఇతరులకు కూడా తెలియజేసి వాళ్ళకు కూడా ఈ జ్ఞానాన్ని పంచాలి. జ్ఞానం ఎవ్వరికీ సొంతం కాదు, అందరికీ సొమ్ము. ఓ మతానికి కానీ ఒక కులానికి కానీ ఏమాత్రం సంబంధం లేనిది. మీరు అందరితో ఈ జ్ఞానాన్ని పంచుకోండి, అందరికీ జ్ఞానాన్ని తెలియజేయండి అని చెప్తూ, రేపు మళ్ళా వచ్చే పౌర్ణానికి కూడా నేను ఇదే స్థితిలో, అంటే మంచి ఆరోగ్య స్థితిలో ఉండి మీకు జ్ఞానాన్ని బోధించాలనే ఉద్దేశంతో నేను రేపు నెల అధిపతి అనేటువంటి ఒక కొత్త అంశాన్ని ముందే చెప్తున్నాము. అంటే ప్రతి నెల అప్పుడప్పుడు చెప్పేవాళ్ళము, కానీ ఈ నెల మీకు ముందే చెప్తున్నాం అధిపతి అని. అధిపతి అంటే ఎవరు అనేది మీకు తెలుసు, ఒకడే అధిపతి అని. మళ్ళీ అధిపతి అనేవాడి గురించి నేను ఇంకా కొంత వివరంగా చెప్పాలనుకున్నాను. అంటే మీకు నేను చెప్పే విషయం మీకు తెలియకుండా ఉండాలి. తెలియకుండా ఉంటే నాకు గౌరవం ఉంటుంది. ఏదో కొత్తగా చెప్పినాడు మీకు తెలుసు అనుకుంటారు. మీకు తెలిసిన విషయం అయితే బాగుండదు. అంటే తెలిసిన విషయమే. అంటే వంకాయలు అందరికీ తెలుసు, దాంట్లో అనేక రకాలుగా కూరలు చేస్తారు. అటు కొత్త రకం కూర చేసినామనుకో రుచిగా ఉంది అనుకుంటారు. అట్లాగానే చెప్పిన జ్ఞానాన్ని మీకు ఇంకో కొత్త రకంగా చెప్తే మీకు బాగా అర్థమవుతుందనే ఉద్దేశంతో రేపు నెల ఏం మీటింగ్ ఉంటుంది మీకు? అధిపతి అనే మీటింగ్ ఉంటుంది. అర్థమైందా? అధిపతి అంటే మీరే చెప్తారు ఇంకా రేపు నెల మాకే. నేను చెప్పనే లేదు, మీరే చెప్పేంత ఇష్టం అవుతుంది మీకు. అయినా కానీ నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. మీరు ఇక్కడికి వచ్చిన జ్ఞానం చాలామంది చాలా ఉన్నతమైన జ్ఞానం కలిగిన వాళ్ళు ఉన్నారు. నేను చెప్తేనే అర్థమవుతుంది అని అనుకోవడం లేదు, కానీ కొన్ని విషయాలు నేను మర్చిపోయి ఉంటాను. కానీ కొన్ని విషయాలు వాళ్ళు బాగా జ్ఞాపకం కలిగి వాళ్ళు మనకు తిరిగి చెప్పగలుగుతున్నారు. వాళ్ళు చూస్తే నాకు సంతోషంగా ఉంది. ఇటువంటి జ్ఞానం ఇట్లే కొనసాగాలి. మన మధ్యలో ఇంకా కొంతకాలం సంబంధం పెరిగి ఉండాలి. ఇంతటితో మనకు ఈ సంబంధం నిలిచిపోకూడదు అంటే అని మేము కోరుకుంటూ, ఇంకా కొంతకాలం ఈ జ్ఞానాన్ని మీకు దేవుడు అందించాలని కోరుకుంటూ ఈ ఉపన్యాసాన్ని ముగిస్తున్నాము.